ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడిని దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పీడబ్ల్యూడి కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు 24/7 పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ కలెక్టర్ హైదరాబాద్ కానీ ఆర్ఎండ్బి కానీ మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి బల్మూరు వెంకట్ గారికి రోహన్ రెడ్డి గారికి మా యొక్క వేం నరేందర్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ